ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, ప్రజలను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ టుడే. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు 2 తలంపుల మధ్య మీరు నివసిస్తూ ఉంటారు. 2 తలంపుల మధ్య. యెహోవా దేవుడైతే యెహోవాని అనుసరించండి, బయలుదేవుడు అయితే దేవత దేవుడిని మీరు అనుసరించండి. టేక్ ఎ డెసిషన్. How long you will be in between 2 decisions? How long will you be tarrying between 2 decisions? 2025వ సంవత్సరంలో మనము తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇక్కడ ప్రవక్త అడుగుతున్న ఎన్ని సంవత్సరాలు, లేకపోతే ఎన్ని నెలలు, ఎన్ని వారాలు మీరు 2 తలంపుల మధ్య మీరు సతమతం అవుతూ ఉన్నారు. మీరు ఒక డెసిషన్ తీసుకోండి, ఒక నిర్ణయానికి రండి. కమ్ టు ఎ కంక్లూజన్, టేక్ ఎ డెసిషన్. ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా ప్రవక్త పలికిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. 2025వ సంవత్సరంలో అడుగుపెట్టిన మనము ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. వీ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. మీరు 2024వ సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల్లో గుండా మీరు సతమతం, లేకపోతే ఇక్కడ మనం చదివిన వాక్య ప్రకారము మీరు 2 నిర్ణయాల మధ్య సతమతం అవుతూ వచ్చారేమో. నిర్ణయం తీసుకోలేని ఆ నేపథ్యంలో, లేకపోతే తీసుకోవాలని ఉన్నా కూడా తీసుకోలేని పరిస్థితుల్లో, లేకపోతే ఏ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి రిజల్ట్ వస్తుందో, లేకపోతే అనేక సార్లు ప్రెషర్. There is a pressure to take a decision. భారతదేశం వచ్చిన తర్వాత నేను వింటున్న మాస క్రైస్తత్వము అనగా మతాలు మార్చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఫ్లాష్ న్యూస్. I studied theology in America. I'm an apologetic. నేను దేవుని మహాకృప వల్ల గొప్ప అపాలజెటిక్స్తో అమెరికా దేశంలో వారితో తిరిగి వారితో సేవ చేసే కృప అనుభవం ప్రభు వారు నాకు అనుగ్రహించారు. One of my favorite passion is apologetics, to defend the faith. వాక్యం ఎరిగిన దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను ఈరోజు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజియన్. క్రిస్టియన్స్ ఆర్ పాస్టర్స్ ఆర్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ కన్వర్షన్, ఆర్ నాట్ చేంజింగ్ యువర్ రిలిజియన్. మత మార్పిడి చేసే ఉద్యమంలో, లేకపోతే మత మార్పిడి చేసే బిజినెస్లో పాస్టర్లుగా, సంఘ కాపర్లుగా మేము లేము అని సభాముఖంగా నేను చెప్తున్నాను. ఎవరైనా మత మార్పిడి చేస్తున్నారు అంటే దాన్ని అపోజ్ చేసే మొట్టమొదటి వ్యక్తి నేను. ఎందుకనగా యేసు ప్రభు వారు మతాన్ని బోధించలే. యేసు ప్రభు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభు వారి హృదయాన్ని మార్చే దేవుడు. యేసు ప్రభు వారు మనిషిని మార్చే దేవుడు. యేసు ప్రభు వారు మనస్తత్వాన్ని మార్చే దేవుడు. అవర్ గాడ్ whom we serve, Jesus Christ, is a God who changes the hearts and the lives of the people. He will not change a religion. He did not come to establish a religion on this earth. గత వారంలో మనం క్రిస్మస్ జరుపుకున్నాం కదా. ఎంత సంబరాలు, ఎంత సంతోషం, ఎంత ఆనందం. యేసు ప్రభు వారు భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? చూడండి, మీకు ఎవరైనా యవనస్తులు, ప్రత్యేకంగా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు క్రైస్తవేతరులు ఎవరైనా మిమ్మల్ని అడిగారు అని అంటే, ఐ విల్ జస్ట్ గివ్ యూ ఏ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కాన్వర్జేషన్. క్రైస్తవేతరులు మీరు ఎవరైనా మీరు ఎందుకు క్రైస్తవులు అని అడిగితే మీరు ఈ రీతిగా చెప్పవచ్చు, మానవుడు శాంతి సమాధానం గురించి వెతుకుతున్నాడు. వింటున్నారు కదా? మానవుడు శాంతి కావాలి, సమాధానము కావాలి అని దేవుణ్ణి మెప్పి పెట్టాలని, దేవుణ్ణి సంతోష పెట్టాలని, దేవుడిని చేరాలి, లేకపోతే దేవుణ్ణి అందుకోవాలి, దేవుని శరణములోకి ఉండాలి అని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. మానవుడు దేవుణ్ణి అందుకోవాలని చేస్తున్న ప్రయత్నము ఈజ్ రిలిజన్. మానవుడు దేవుణ్ణి అందుకోవాలని, మానవుడు దేవుణ్ణి మెప్పి పెట్టాలని, సంతోష పెట్టాలని, మానవుడు దేవుణ్ణి మెప్పి పెట్టాలని చేస్తున్న ప్రయత్నము మతము. క్రైస్తత్వంలో ఉన్న గొప్ప సత్యము, మానవుడు దేవుణ్ణి అందుకోవాలని, మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టాలని, మానవుడు దేవుణ్ణి చూడాలి అనే తాపత్రయపడుతున్న నేపథ్యంలో మనము సేవించే దేవుడు యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి, ఆయన వైభవాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి మానవుణ్ణి వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు. దట్ ఈస్ రిలేషన్షిప్. జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్. యేసు ప్రభు వారి భూలోకానికి ఎందుకు వచ్చారు అనగా, నశించు వారిని వెతికి రక్షించుటకు. అది ఎవరైనప్పటికీ కూడా, విత్ ఫెయిత్ ఆర్ వితౌట్ ఫెయిత్,
నశించు వారిని వెతికి రక్షించుటకు ఆయన ఈ భూలోకానికి వచ్చారు. ఆయన ఈ భూలోకానికి వచ్చి నేను నశించిపోయాను, నేను దేవునికి దూరంగా జీవిస్తున్నాను, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను, ఒక దేవుడి గురించి నేను విన్నాను, నన్ను క్షమించగలిగిన శక్తి సామర్థ్యత కలిగిన దేవుడు ఉన్నాడు, నా గురించి మరణించాడు, ఆయన పేరు యేసు ప్రభు, సిలువలో మరణించాడు, నా గురించి ఆయన రక్తం చిందించాడు, నా బదులుగా ఆయన మరణించాడు అని నువ్వు గుర్తెరిగి ఆయన నీ హృదయ ద్వారాలు తెరిచి ఆయనను అంగీకరించి ఆయన చెప్పిన వాక్య ప్రకారము నడిచిన వారు నిజమైన యేసు అనుచరులు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.